ఊకూకేనే రాలే బిడ్డ కూర్చున్న కూర్చి. అబ్బబ్బబ్బబ్బా మీ ఎలవేషన్లు తగలయ్యా. ఏమో అదే అంటున్నాం, ఊకూకేనే రాలేదు కూర్చున్న కుర్చీ. 6 గ్యారంటీలు 420 హామీలు ఇస్తే కూర్చున్న కుర్చీ వచ్చింది. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలన్నట్టు, కూర్చున్న కుర్చీ ఊకేనే రాలేదు కాబట్టి మీ ఎలివేషన్లు బంద్ పెట్టి 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేసుడు మీద దృష్టి పెట్టింది. అది దృష్టి పెట్టకుండా గ్రామ సభలలో మీ కార్యకర్తలతో జనం మీద కూసుకొల్పుడు, మీ లీడర్లు ప్రెస్టేట్ అవుడు అవసరం చెప్పులే. అయినా ఎందుకంత ప్రెస్టేషన్? మీరు అపోజిషన్ లో లేరు, ఇప్పుడు అధికారంలో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అధికారంలో ఉన్నారు కాబట్టి హామీలు అమలు చేయాలి బరాబర్. జనాలు తిరగబడుతున్నారు ఊళ్ళలో, చూస్తున్నారా గ్రామ సభలలో? ఫస్ట్ హామీలు అమలు చేసి అప్పుడు పాడవాడు. ఊకూకనే రాలే బిడ్డ కూర్చున్న కుర్చీ, హామీలన్నీ అమలు చేసిన బిడ్డ అని పాడవాడు. అప్పటిదాకా మీ ప్రెస్టేషన్ ఆపాల్సిందే. బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది, ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది, ప్రజల పక్షాన ఉంటది. మీ చేతగాంతనం వల్ల, మీరు గ్రామ సభల పేరు సృష్టించిన కన్ఫ్యూజన్ వల్ల జనాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రజలను ఎందుకు ఆగం చేస్తున్నారు? పరిపాలన చేత కాకుంటే గమ్మునుండి, కానీ ప్రజలను ఎందుకు ఆగం చేస్తున్నారు?